హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కే సీతాపూర్ అనే విలేజ్కి వచ్చాము. ఇక్కడ నుంచి సీతంపేట జంక్షను లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్ గుంటూరు జంక్షను. గుంటూరు వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి, సీతాపేట వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి అర్లీ గ్రామంకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయం మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఎంట్రన్స్ అది టర్నింగ్ దగ్గర ఉంటుంది. ఆ గుడి ఎంట్రన్స్ మీకు క్లియర్ కనిపిస్తుంది. రోడ్ పక్కన ఉంటుంది. ఆ టర్నింగ్ అయినప్పటికీ ఎదురుగా కనిపిస్తుంది ఆ గుడి. ఇప్పుడు ఆ గుడి లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు మెట్లు ఎక్కుతాను, స్టార్టింగ్ చేశాను. ఇక్కడ ఒక 20 అడుగులు 30 అడుగులు డిస్టెన్స్లోని ఒక ఆర్చర్ కట్టున్నారు. ఆర్చర్ పైన ఒక విగ్రహం పెట్టున్నారు. కాకపోతే విగ్రహాలు సరిగ్గా కనిపించట్లేదు అనమాట. అది ఏ విగ్రహాలు ఏంటంది మీకు నేను చెప్పలేను. కాకపోతే ఆ గుడి లోపలికి వెళ్తాను, చూడండి. ఒక్కో విగ్రహం మీకు చూపిస్తాను. అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళు బాగా కట్టున్నారు, ఎటువంటి ప్రాబ్లము లేదు. మెట్లు కూడా బాగున్నాయి. ఈ మధ్యనే కట్టినట్టు ఉన్నారు. మినిమం నాకు తెలిసి ఒక 5 సంవత్సరాలుగా అవుద్ది కట్టి. బాగుంది. ఏ నైట్ వెళ్ళినా ఎటువంటి ప్రాబ్లం లేదు. పాములు పురుగులు వస్తాయని ఎటువంటి భయము లేదు. మధ్యలో సైడ్లు విగ్రహాలు పెట్టున్నారు, చిన్న చిన్నవి, అంతే రాజు విగ్రహాలు ఉన్నాయి అక్కడక్కడ. చూడండి, అక్కడి నుంచి ఒక్కో విగ్రహం చూపించుకొని నేను అలాగా వెళ్తున్నాను పైకి. మొత్తం నాకు తెలిసి 12 విగ్రహాలు ఉంటాయి. మీకు 12 లేకపోతే 8 గుర్తులేదు సరిగ్గా. ఒక్కొక్కటి లెక్క పెట్టుకొని అలా వెళ్తున్నాము పైకి. అలా ఎక్కుతున్నాను. ఇంకా పెయింటింగ్ వేయించారు, అంటే సున్నం పెయింటింగ్ అనమాట. బాగుంది. చూడండి, ఒక్కో పక్కన ఆ మెట్లకి సైడ్లు విగ్రహాలు ఉన్నాయి. ఒక్కో దగ్గర అంటే మినిమం 3 ఆర్చులకి ఒక డిస్టెన్స్ దూరంలో ఒక విగ్రహం ఉంది. ప్రతి దగ్గర వీడియో తీయడం అవుతుంది, చూడండి మీరు. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఎలాగుందో ఏంటంటే గుడి మీకు చూపిస్తాను. నేను ఎక్కి అలసిపోయాను. చూడడానికి కూడా చాలా బాగుంది. మెట్లు, సైడ్ వాళ్ళు అన్నీ బాగున్నాయి. దరిదాపు దగ్గరికి వచ్చినాం మనము. ఇక్కడి నుంచి వాళ్ళు డైరెక్టర్ మెట్లు సగం వరకే ఉన్నాయి. ఇక్కడ గరుడు విగ్రహం ఉంది, చూడండి మీకు చూపిస్తాను. గరుడు విగ్రహం ఇది ఎంట్రన్స్లో ఉంటుంది మన వెంకటేశ్వర గుడికి. తిరుపతిలో సేమ్ గరుడు విగ్రహం ఎంట్రన్స్లో పెద్ద ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్లో ఒక విగ్రహం పెద్దది ఉంటుంది, గరుడు విగ్రహం. ఇది కూడా ఇక్కడ కూడా అలాగే వెంకటేశ్వర గుడి కాబట్టి గరుడు విగ్రహం ఒకటి ఒక 10 అడుగులు హైట్లో కట్టున్నారు. అక్కడ నుంచి సగం వరకు మెట్లు ఉన్నాయి, పూర్తి గుడి దగ్గర లేవు. అక్కడ నుంచి రాళ్ళగిలోనే జాగ్రత్త చూసుకుని. మనకు ముందుగా ఏంటంటే కాలు కడుక్కోవడానికి సదుపాయం కావాలి. ఏ గుడికి వెళ్ళినా ముందు కాలు కడుక్కోవాలి కాబట్టి నేను అవన్నీ చూస్తున్నాను. నీళ్ళు ఎక్కడున్నా ఏటంది. ఈ కిందకి వెళ్ళేసరికి కింద మెట్లు ఉన్నాయి అనమాట. ఆ మెట్లు దిగేసి అక్కడ వాటర్ ఉంది, ట్యాప్ ఒకటి ఉంది. ఆ ట్యాప్ ఇప్పేసి అక్కడ కాలు కడుక్కొని ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి. నేను ఆల్రెడీ కాలు కడుక్కొని వెళ్తున్నాను. ఇవి ఇప్పుడిప్పుడు ఇసుక చిప్స్ అన్నీ వేస్తున్నారంటే ఇంకా పని అవుతుంది అనమాట. అవుతుంది పని. ముందుగా మనకి వెళ్ళేటప్పుడు దారిలో తులసి కుండి ఒకటి కనిపిస్తుంది. అక్కడ నుంచి బేబీ చిప్స్ దారిలో వేస్తున్నారు. అక్కడ నుంచి మనకి ఎదురుగా ఆంజనేయ స్వామి కనిపిస్తారు ఎంట్రన్స్. ఆ తర్వాత మనకి రైట్ సైడ్కి ఆ టెంపుల్ ఉంటుంది, రైలింగ్ ఉంది కదా, రైలింగ్ నుంచి అలా పైకి ఎక్కాలి. అలా పైకి మెట్లు పట్టుకొని అలా పైకి వెళ్తున్నాను నేను వెళ్ళినప్పుడు దగ్గర మినిమం 12 అయిపోయింది కాబట్టి గుడి మూసివేయడమైనది. ఇదనే కాదు, ఏ గుడికైనా లేట్గానే వెళ్తాను. ఎందుకంటే జనాలు ఎవరు లేకపోతే వీడియో బాగా తీసుకోవచ్చు. ప్రతి క్లియర్గా చెప్పడానికి నాకు అవకాశం కుదురుతుంది, మీకు కూడా చూపించడానికి అవకాశం కుదురుతుంది. కాబట్టి నేను ఏ గుడికి వెళ్ళినా జనాలు లేకుండా చూసుకుంటాను ముందుగా. కొండపైన ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఒకటేంటంటే డెవలప్మెంట్ అవ్వలేదన్నమాట. మెట్లు అయితే డెవలప్మెంట్ చేశారు కానీ గుడి వచ్చే డెవలప్మెంట్ చేయలేదు. చుట్టూ ఫ్లవర్ కూడా కట్టేసి వదిలేస్తున్నారు. దానిపైన రైలింగ్ చేయాలి, స్టీల్ రైలింగ్ చేసి కింద గచ్చు టైల్స్ కానీ వేస్తే చాలా బాగుంటుంది. చేస్తారు, కాకపోతే మనం అప్పుడు దాకా వెయిట్ చేయాలా. ఏదైనా ఒకసారి అంటే అవ్వదు కాబట్టి కొంచెం అలా చేసుకొని వస్తారు. గుడి చుట్టూ తిరుగుతున్నాను, ప్రదర్శన చేస్తాను అనమాట. ముందుగా అక్కడ కొన్ని విగ్రహాలు పెట్టున్నారు, చిన్న విగ్రహాలు అనమాట. అవి
మినిమం అడుగు విగ్రహాలు ఉంటాయి. తర్వాత దాంతో విగ్రహం తిన్నగా ఫోటోలు పెట్టుస్తున్నారు, అంటే డ్రాయింగ్ బొమ్మలు వేస్తున్నారు. చూడండి, మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం ప్రదర్శన 3 సార్లు ప్రదర్శన చేసి మళ్ళీ లోపలికి వచ్చాను. మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి గుడి. ఇక్కడ నుంచి మీకు డ్రోన్ వీడియో చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి డ్రోన్ షాట్ ఉంటుంది, అదే మాట ఆ టెంపుల్. చూస్తున్నారు కదా, వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు టెంపుల్ ఎలాగుంది ఏంటంది అర్థమవుద్ది. ఇంకా విలేజ్ కూడా మీకు చూపిస్తాను, డ్రోన్ వీడియో మొత్తం చూడండి, మిస్ చేయకుండా మొత్తం వీడియో చూడండి కంప్లీట్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sunshine, sunshine, sunshine. I think I found it now. What I've been looking for. Isn't it beautiful?